పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది మాటలు మనం చదువుకుని ప్రార్థనలో గడిపే వారం ఉన్నాం. మొట్టమొదటిగా ఎందుకంటే మనం ప్రార్థన అనేది ప్రాముఖ్యంగా మనకి అవసరం. ప్రార్థన పరిస్థితుల్ని మార్చగలిగింది కనుకనే మనం వ్యక్తిగతంగా కానీ మరి ఇద్దరు ముగ్గురు కూడి కానీ ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాది దేవుడు మన మధ్యన ఉంటాడన్న మాట మనం అనేక సార్లు మత్తయి సువార్తలో చదువుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 10-11 వచనాలు చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 10-11 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, నీ సేవకురాలునైన నన్ను నాకు చూచి నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని మగపిల్లను దయచేసిన ఎడలా క్షౌరపు కత్తి అన్నటికీను రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధురాపులంగా తండ్రి, అయోగ్యుని అపాత్రులను నన్ను బలపరచు. అనేకులకు ఈ మాటలు నాయన చేర్చబడేలాగా, అయా ఒక్క ఆత్మైన రక్షింపబడేలాగా సహాయం చేయండి ప్రభువా. అనేకులు చూసే అయా ఇది దయచేయండి ప్రభువా. ఇష్టపూర్వకంగా భక్తి చేయటకు నేను అయా నమ్ముకోటకు హత్తుకోటకు సహాయం చేయండి, కృప చూపించమని సమయంలో ప్రభువా నీ దాసుని నన్ను ఖాళీ చేసి మీరే మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. జీవంగల దేవుని మాటలు మనం చదువుతూ వచ్చాం. ఇక్కడ వ్యక్తిగతంగా అన్న తనకున్న సమస్య, తనకున్న పరిస్థితులు మరి ఇతరుల నుంచి, అనేకుల నుంచి, ఫ్రెండ్సే కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఆమె ఎలా కనపడుతుంది? చూడండి, ఇక్కడ ఎందుకు ఆమె వ్యక్తిగతంగా దుఃఖాక్రాంతురాలైందంటే తినటానికి లేక కాదు, ఉంటాకి లేక కాదు, తనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా తనకు కొదువు ఏంటంటే సేవకులమైన మనం సేవ చేసే మీరు కానీ మేము కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువ మన అవసరం పట్టించుకుంటామా? మన గురించి మర్చిపోతాం. ఇతరుల కొరకు మనం ఏం చేస్తుంటాం? ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఏమంటుందంటే దుఃఖములో ఉండి ప్రార్థన ఏమని చేస్తుందంటే తను మొక్కుబడి చేసుకుంది. దేవుని దగ్గర ఏకాంతంగా కూర్చుని దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో శిలోకులో కూర్చుని దేవునితో అంటుంది, నాకు ఒక మగ పిల్లవాడిని దయచేస్తే. చూడు, మొక్కుబడి చేసుకోకూడదని చెప్తుంటాం మనం అనేక సార్లు. కానీ ఈమె ఆలోచన ఏంటంటే అక్కడ ఆ మందిరంలో ఉన్న అవసరత ఎరిగింది, ఆ మందిరంలో ఉన్న అక్రత ఎరిగింది. కారణం ఏంటంటే అక్కడున్న సేవకుల పేరేంటి? ఆయన ఎలా ఉన్నాడు? దేవుని యొక్క మరి దగ్గర వృద్ధాప్యం ఉన్నాడు. తర్వాత ఆయన ఎంతో దేవుని యొక్క స్వరం వాళ్ళకి వినపడలేదు, అది అరుదైపోయిందని రాయబడి ఉంది. అయితే వాళ్ళు ఆ మందిరంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు కానీ, మరి ఆయన వయసు మీద పడిపోయింది, సరైన స్థితిలో పిల్లలు కూడా లేరు. అక్కడ ఏం గుర్తించిందంటే నీకు ఎందుకు ఇస్తాను అని అంటుందంటే
ఆ మొట్టమొదటగా ఇచ్చే బిడ్డ ఏం చేయాలని కోరుకుంటున్నాం? తలంపేంటి? దేవుని పరిచర్య ప్రాముఖ్యం, దేవుని పని చెయ్యాలి అని ఆశపడి, నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే నేను నీకు తిరిగి ఇచ్చేస్తా, నా పరిస్థితి ఏంటయా అని ఆలోచన లేదు. కానీ మనము కూడా అనేకులకు చెప్తాం, కానీ మన విషయమే మరి ఇందాక అన్నయ్య ఉన్నాడు, ఏదైనా విషయం ఏం చేయాలి? దేవుణ్ణి ఏం చేయాలి? ప్రతి క్షణం ప్రతి ప్రార్థనలో ఏం చేయాలా? గుర్తు చేస్తూనే ఉండాలి, ఆయనకి ఇసుక పుట్టిపోవాలా. నిజమే, నాకు ఉన్న తలంపు కూడా అదే. సమస్య క్లియర్ అయ్యే వరకు కూడా మొండి పట్టుబట్టాలా, మొండిగానే కూర్చోవాలా. ఇక్కడ ఏం కూడా మొండిగానే కూర్చుంది. ఏమని అంటుంది? నా సమస్య తొలగిపోవాలంటే నువ్వు మగపిల్లని నాకు ఇవ్వాలి, ఆ మగపిల్లోడే తిరిగి నీ ఇంటిలో పని చేయాలి. ఎంత గొప్ప ఆశ చూడండి. డిగ్రీలు చదివించాలి అని అనుకుందా? మరి ఒక్కడు కాని ఒకటి ఇస్తావు, నేను పెంచుకుంటానని అందా, నేను ఉంచుకుంటానని కూడా అనలా. చూడు, దేవుని యొక్క పిల్లల మీద మనం వ్యక్తిగతంగా ప్రార్థనలో చేస్తూ ఉంటాం అనేక సార్లు. అనేకులకి రక్షణ కొరకు ఎక్కువ కష్టపడుతుంటాం, అనేకులు నెమ్మది కొరకు ప్రార్థన చేస్తుంటాం. మన సంగతి దేవుడే చూసుకుంటున్నాడు, కరెక్టే కాదని అనట్లేదు. కానీ ముందు మన ఇంటిలో నుంచి ఏం రావాలి? ఆశీర్వాదం రావాలి. మా చిన్నప్పుడు అనేవాళ్ళు, ఒకటంట అంగు బలం అని ఉండాలంట, ఆస్తి బలం అని ఉండాలంట. అంగు అంటే పిల్లల బలం అన్న ఉండాలి, లేదంటే ఆస్తి బలం అన్న ఉండాలి. ఇప్పుడు మనకి ఏ బలం ఇచ్చాడు దేవుడు అంటే ప్రార్థనా బలం. ఇప్పుడు ఆమె చేసింది అదే, కన్నీటితో ఏం చేస్తుంది? దుఃఖాక్రాంతులైపోయి, అంటే తనకు తానే, నాకు తెలిసి అక్కడ చదివితే తనకు తానే తెలియని రీతిగా ఆత్మలో ఎంతో కన్నీరు కాలుస్తున్నట్టు మనకు కనపడుతుంది అనమాట. ఆ కన్నీటికి దేవుడు ఏమై ఉంటాడు? ఏమై ఉంటాడు చెప్పండి? కంగారు పడిపోయి ఉంటాడు. భూమి మీద ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తుంటే పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళకేదో గొప్ప అవసరం ఉంది, ఊరకనే మాట్లాడడం కదా, ఊరకనే మాట్లాడదాం కదా, అన్నీ ఇచ్చాడనుకో, మళ్ళా మనం ఏం చేస్తాం? అశ్రద్ధగానే ఉంటాం. అంటే మీరైనా కాదు, నేనైనా కాదు. దేవుని యొక్క పిల్లలమైన మనం నెమ్మది లేకోకుండా హాస్పిటల్కి వెళ్తే నెమ్మది పొందినాక ఏమవుతాడు? ఆ వ్యక్తి, పేషెంటు మనల్ని అందరూ మర్చిపోయి నిద్రపోతాడు. అందుకే సొలొమోను కూడా ఏమంటాడంటే, అయ్యా నాకు ఎక్కువైనా వద్దు, తక్కువైనా నీకు అవమానం, ఎక్కువైతే నాకు నింద, నేను సోమవారం అయిపోతాను. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం ఈమె చేస్తున్న ప్రార్థన 11వ వచనంలో ఏమని చెబుతుందంటే, సైన్యములకు అధిపతి యెహూ యెహోవా, చూడండి, నీ సేవకురాలును, చూడండి ఎంత మాట, నీ సేవ చేస్తున్నాను, నీ పనిలో ఉన్నావు కనుక నీ సేవకురాలను డైరెక్ట్ మాట్లాడుతుందంటే, ప్రార్థనలో మనం కొన్నిసార్లు తడవ చేస్తూ ఉంటాం. ఇట్లాంటిది కొన్ని అంశాలు తీసుకున్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అనుమానం, ఇవన్నీ పెట్టొచ్చు అంటావు ప్రార్థనలో. కొంతమంది అంటారు కదా, అన్నీ దేవుడి మీద పెట్టకూడదు అంటుంటారు కొంతమంది. క్రైస్తవులు కూడా ఒకరిద్దరు తగిలేరు నాకు కూడా, ప్రతిదీ దేవుడికి చెప్పాలా అని అంటుంటారు. మరి మనం చెప్పుకుని ఏం చేయగలం? కానీ మనం ఆధారపడాల్సింది ఏంటంటే రెండింటి మీద ఆధారపడతాం. ఒకటి వాక్యం, రెండోది ప్రార్థన. ఈ ప్రార్థన పరిస్థితుల్ని ఏం చేస్తుందంట? మారుస్తుంది. పరలోకంలో దేవునితో మనం మాట్లాడుతున్నామంటే ఎంత గొప్ప గనులు కూడా లేని ఆధిక్యత దేవుడు మనకిచ్చారు. అందుకని అక్కడ ఆ 10-11 వచనాల్లో మనకి ఏం చూపిస్తున్నారు అన్నది మనం చూస్తే,
ఏమంటుంది? నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమ. ఏంటా శ్రమ? ఏంటా శ్రమ? ఇరుగు పొరుగు వాళ్ళు నిందించే నిందలు. నాకు అర్థమైంది అదే. అయ్యే ఎక్కువ శ్రమ పడుతుంది ఆమె. దేవుని పని చేస్తున్నారు వాళ్ళు, దేవుడు వాళ్ళకి ఎందుకు చేయలేదు అనేది కూడా మనకు ముందు అన్నారు. కానీ వాళ్ళ లోపల ఉంటుంది, బయటికి మాత్రం బాగానే పలకరిస్తారు, బాగానే చేస్తారు, బాగానే మర్యాదలు చేస్తారు. లోపల మాత్రం చూడండి. ఎందుకంటే మనం కూడా దాని విషయంలో మనం ఏం చేయాలా? పట్టుదల కలిగి అదే అంశం కొరకు ఏం చేయాలా? ఏదో ఒకటి మన ఇంటిలో ఏది అక్కరకుందో, ఏది అడగాలనుకున్నాం అది ముందే మనం రాసి పెట్టుకుని దాని కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఒకప్పుడు మేము ఇసనపేట అంతకుముందు ఉండేవి. ఇసనపేట వెళ్ళినప్పుడు సైకిల్ కూడా లేదు. ప్రభువా నీ దగ్గర సైకిల్ కూడా లేదా అని అర్ధరాత్రి కూడా ప్రార్థన చేసేవాడు. అడవుడిగా ఒక ఆయన పంపించాడు సైకిల్. అదే ఒత్తిడి కాళ్ళనాడు ఎంతసేపు తిరగాల అని అంటే సైకిల్ పంపించాడు. ఇసనపేట నుంచి కొంటూరు వచ్చినాక ప్రభా ఇంకా కొద్దిగా స్పీడ్కి వెళ్తే ఏదైనా బైక్ లేదా, మోటార్ సైకిల్ లేదా అంటే స్కూటర్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రార్థన ఇవన్నీ స్వార్థ చేసుకోవాలయా, మరి ఏదైనా వ్యాని రాదా అంటే వ్యాని అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ప్రార్థనే. కనుకని అందుకని చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? 4:4 చదవండి. నీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ 7వ వచనం అనుకుంటా, క్షమించండి, 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకి ఎక్కడున్నాడంట? సమీపం అంటే దగ్గరండి, మన పక్కనండి. వాక్యం జరగ చెప్తే మన మధ్యన, అంతే కదా, మన మధ్యన ఇద్దరు లేకపోతే ముగ్గురు అన్నాడు మత్తయి సువార్త 18 అంటాడు. ఇద్దరు ముగ్గురు కూర్చోండి, లేదా ఒంటరిగా కూర్చున్నా అద్భుతం, ఆయనతో మాట్లాడుతూనే కావాలా. కనుక నేను ఇక్కడ చెప్తున్నా, మనకి సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనానికి దేవుడు 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 అని ఎంబరపడుతూ ఉంటారు. కానీ ఆయన సమీపంగా ఉన్నాడా లేకపోతే ఆయన ఎడంగా ఉన్నాడా అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నీ దగ్గరే కూర్చున్నాడు. నీకేం కావాలో వినటానికి వచ్చాడు. జస్ట్ కొంచెం చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నేను అక్కడ బైబిల్ చదువుతుంటే దేవుడు అన్నాడు, కొద్దిగా టైం పొడిగించి చేయొచ్చు కదా ప్రార్థన అని తలంపు వచ్చింది నాకు. అందుకే మీ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు ఒత్తిడి మీకు ఉంటుంది, పనులు మాకుంటాయి అనుకుంటాం. కొంచెం ఏదైనా దేవుడు చేయాలి అనుకున్నప్పుడు ఆయన చేతిలో మనం ఉన్నాం. రాజుగారు ఆయన, మనల్ని తిప్పే రాజు. ఎడ తిరగమంటే అలా తిరగాల్సిందే. ఆయన చెప్పినట్టు మనం చేస్తానికి ఇష్టపడుతున్నాం కాబట్టి అక్కడ ఆయన కూడా వచ్చి మన దగ్గర కూర్చోడానికి అక్కడ అదే రాశాడు. ఏ గొప్ప జనానికి ఉన్నాడు దేవుడు. చాలామంది దేవుడు అని అంటారు, కానీ ఆ దేవుడు ఆ జనానికి ఎంత దగ్గరగా ఉన్నాడు అన్నది ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. కనుకని ఏ గొప్ప జనానికి ఏ దేవుడు ఉన్నాడు చదవండి. దానియేలు గ్రంథం, దానియేలుకి ఎట్లా ఉన్నాడు దేవుడు చూద్దాం. 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం వ్యక్తిగతంగా శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. చూసా అంటే సంతకం చేయబడింది. ఏం సంతకం చేయబడింది మీకు తెలుసు. ఏ దేవునికి
ప్రార్థన చేయకూడదు అనే సంతకం. దేవుడు అంటూ ఉంటే చెప్పండి, నాకే తెలియాలి అంటే రాజు, నాకే తెలియాలి ఏదైనా సరే. ఎవడైనా సరే ఏ దేవునికి మొక్కకు మంచి, అసలు ఇది ఎలాంటి కరిపి, ఇది కరిపియేనా? ఎంత భయంకరమైన కరిపి పెట్టారు చూడండి. అదేంటంటే దేవుడికి ప్రార్థన చేయకూడదు. అయినప్పటికి కూడా దానియేలు దాని విషయమే ఏమాత్రం ఈ శవునిని, నాకు తెలిసి ఈ శవునిని, అది ఈ శవునిని, ఈ శవున రాజులకు రాజు ఉన్నాడు పైన అన్న లెక్కలో ఆయన ఏం చేసినాడంటే తను వాడికి చొప్పున ప్రార్థనలోనే కూర్చున్నాడు. అంటే ప్రార్థన అనేది రెండు గుర్తు పెట్టుకుని ఉంటాడు నాకు తెలిసి. మనకి తెలుసు, పుట్టేది ఒకరోజు, చచ్చిపోయేది ఒకరోజు, చంపేసుకొని. కానీ నేను ఈయనకి లొంగాల్సిన అవసరం, ఆ దేశంలో అందరూ మౌనంగా ఉంటారు, ఈయన గురించి రాశాడు. అంటే ఎంత ధైర్యం ఉండాలా, లోపల ఎంత ప్రార్థన శక్తి ఉండాలా. తనకు తాను దేవునికి, లేకపోతే ఆయన చంపేసిన రాజు ఆయన ఇష్టం అన్నట్టుగా కూర్చుంటే అక్కడ అద్భుతం ఏం జరిగింది? అక్కడ ఆ రాజు బంటుతులు వాళ్ళు ఎవరంటారు వాళ్ళని, సెక్యూరిటీయా, వాళ్ళు తీసుకుపోయి ఈ వార్తను రాజుకు తెలియపరిచారు. రాజా, నువ్వు సంతకం పెట్టేవాయా? నీ సంతకాన్ని లెక్క చేయని వాడు ఒకడున్నా నీ రాజ్యంలో, నీ శాసనాన్ని కూడా పట్టించుకుని వాడు ఒకడు ఉన్నాడు. ఎవడు రావాడు? తీసుకురండి. ఎవరో ఆ మనుషులు దానియేలు దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బ్రతిమలాడుకునుట చూచి రాజా 30 రోజుల వరకు నీకు తప్ప ఏ దేవునికైనాను మానవునికైనాను ప్రార్థన చేయకూడదు అన్నావు కదా. ఇది ఇంకా కఠినమైన శిక్ష. నువ్వు ఆజ్ఞాపించావు, ఏదైనా చేస్తే నీకే వచ్చి నమస్కరించుకుని నీకే చెప్పుకోవాలి అలా విన్నపాలు. కానీ దానిలో ఏం చేస్తున్నాడు? తన వ్యక్తిగత ప్రార్థన చూడు, అది ఎంత లీలమైపోయి ఉంటాడు ప్రార్థనలో. వాళ్ళు వచ్చినప్పటికీ కూడా పట్టు వదిలి ఉండడు, దేవుని బతిమలాడుకుంటున్నాడన్న. దేవునికి ప్రార్థన చేయకోకుండా కొంతమంది ఏం చేస్తున్నారు, బైబిల్లో రాశారు, దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారం మింగుతున్నారంట. దొరికిందే చాలు. ఇప్పుడు ఈయన అవసరం ఏంటంటే దేశం మీద, ప్రజల మీద ఉన్న భారం. కనుక ఆ భారంతో ఏం చేస్తున్నాడు దానియేలు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏదైనా చేసి కాగలడు. దేవుడు ఏమైనా శాసనాలు మార్చగలిగిన వాడు దేవుడు ఉన్నాడు. ఈయన పెట్టింది కూడా ఎవరు? దేవుడే. ఆ దేశానికి ప్రధానిగా లేదా రాజుగా పెట్టింది దేవుడే. కనుక అసలు ఆ పైన ఉన్న దేవునితో మాట్లాడితే ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు చూడాలి. ఇప్పుడు చాలా దాన్ని ఏమంటారంటే మనకి తెలిసిన మాట పోటీగా ఉంది ఇక్కడ. ఇది చెప్పినప్పటికీ కూడా ఒక్క సెకండ్ కూడా భయపడింది లేదు అక్కడ. క్రైస్తవుడికి భయం అనేది ఉన్నది, లేదా భయము వస్తుంది అనేది మాత్రం మనం పెట్టుకున్నామంటే మనలో ఏమి లేనట్టు. ప్రార్థన లేకపోతే భయం మనల్ని ఏం చేస్తుంది? ఎంటాడుతూనే ఉంటుంది అన్నమాట. ఎంటాడుతూనే ఉంటుంది భయం. ఎవరు? దైవం భయపెడుతుంది. దానికి గురేవుల మీద, సేవకుల మీద, లేకపోతే విశ్వాసుల మీద, మన పరిశుద్ధుల్ని
పాడు చేయాలని చూస్తుంది. దానియేలు కూడా వాళ్ళు శత్రువులు అయిపోయారు. ఆ దయ్యాలు వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోయి చేసుకున్న వాళ్ళు ఒక్కడే ఫోన్లు, ఇంకా మిగతా వాళ్ళంతా మౌనంగా ఉండాలి అనుకోవచ్చు కదా. కానీ వాళ్ళకు కూడా తెలుసు ఎవరు చేస్తారని ధైర్యంగా అన్నది సంగతి. కనుక ఈయన పట్టించేయాలి. అంటే ఆనాడే మతోన్మాదులు ఉన్నారా లేరా? అసలు వాళ్ళు నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఈరోజు ఉంటే అసలు చాలా భయంకరంగా ఉంటుంది స్టేట్ కదా. వాళ్ళు కత్తులతో కోసిన, గొడ్డలతో నరికిన, ఎన్ని చేసినా, ఎన్ని చిత్రములు మరి తీసుకెళ్ళి సింహాల బోన్లోనంటే మరి మాటల ఉంచుతాయా? ఈ బోన్లో పడితే అక్కడ కూడా అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. ఒక ఆయన చెప్తున్నాడు, ఏమన్నాడంటే సింహాల పొట్ట మీద అంట తల పెట్టుకుని తలకడి దిండిలాగా నిద్రపోయాడంట దానియేలు. అది మెత్తగా ఉంటుందంట. అది వచ్చి ఆయనకి తలకడి దిండిలా పడుకుందంట. మిగతా అన్నీ చుట్టూ పడుకుని అంట. ఎవరు కూడా ఈయనేమి చేయకూడదని కాపలా హై సెక్యూరిటీ అయిపోయింది. అని ఈయన ప్రార్థన, ఈయన ధూపము, ఈయన విన్నపాలు, ఈయన మౌన ధ్యానము ఎంత బలమైందో అన్నది మనం ఆలోచన చేయాలి. కనుక దేవుని పిల్లలమైన మనం చదువుకుంటూ వచ్చాం. రాజు శాసనానికి ఏమాత్రం కూడా లొంగిపోలేదు. కానీ ఎవరికి లొంగి ఉన్నాడు దానియేలు? దేవునికి మాత్రమే. చదవండి ఇంకొక మాట, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి దేవుని దూషించరేమో అని వారిని పవిత్రపరిచి లేచి దహన బలి అర్పించుచూ వచ్చెను. ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడ? బిడ్డల కొరకు ప్రార్థన చేసి వాళ్ళు ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నట్ట. ప్రార్థన ఏం చేస్తుంది? పవిత్రులకు ఆధారం, అంటే పరిశుద్ధులకు ఆధారం ఏంటంటే ప్రార్థనే. వాళ్ళ బిడ్డలు కూడా పరిశుద్ధి. వాళ్ళు ఏమన్నా దేవునికి విరోధంగా విందులో ఏమన్నా కూతో కాతో పొరపాటు లోటుపాట్లు ఏమైనా జరిగి ఉండొచ్చు అని దానియేలు యోబు గారు తన బిడ్డల విషయమే ఎంత శ్రద్ధ కలిగి, ఎంత ప్రార్థనలో ఉన్నాడు, ఎంత ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఎందుకు? కారణం ఏంటంటే వీళ్ళంతా వ్యక్తిగతంగా ఎందుకు దేవునితో ఫెలోషిప్ చేస్తున్నారు? ఏకాంతంగా ఎందుకు కూర్చున్నారు? మీరు పడుకున్నాక రాత్రి నాకు కొంతసేపు తలపొచ్చి ప్రార్థనలో కూర్చున్నా. ఎంత సైలెంట్గా వెళ్ళిపోయిందంటే కాసేపు చేసి పడుకున్నాను. నేను కూడా ఎన్నో రకాలటువంటి పరిస్థితులు అన్నీ చూపిస్తా వస్తున్నాడు దేవుడు. ఎవరికి అర్థమవుతుంది అది? నీకైనా చూపించేది మాకు చూపించలేడా అని చెప్పి అనుకోవచ్చు. ఎవరి ఏకాగ్రత వాళ్ళదే, ఎవరి పట్టుదల వాళ్ళదే, ఎవరి పట్టుదల ప్రార్థన వాళ్ళదే. కనుకనే ఆయన బిడ్డల విషయమే ఈయన ఏం చేసినాడు అనేది మనం ఆలోచిస్తే, విందులో ఏముంటాయి చెప్పాలి. ఇందులో ఏముంటాయి అంటే అన్నీ ఉంటాయి. తినేది ఉంటుంది, తాగేది ఉంటుంది, పడేది ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. ఇలాంటివి ఏమైనా చేసి నా బిడ్డల విషయమే దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమోనని వాళ్ళ నిమిత్తం దేవునికి బలి అర్పిస్తూ వచ్చాడు. ఇంత 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 భక్తులు మనము గుర్తు చేసుకుంటూ మనము ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. అందుకనే దేవుని పిల్లలమైన మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏం చేస్తామంటే మన సంస్థలో, మన సహవాసంలో ఏం చేస్తుంటాం? 2-3 కలిస్తే ఏం చేస్తాం? ఒకసారి మేము కొంతమంది కలిసి నంద్యాల ట్రైన్లో వెళ్తున్నాం, 4-5 సేవకులు.
అక్కడ అందుట్లో మేమున్న లోపలే కొంతమంది ఉన్నారు ఇతరులు, ఎవరెవరు ఇవన్నీ ఇచ్చొస్తున్నారు. అది ఎవరని చెప్పను కానీ మేము కలిసి ప్రార్థన చేస్తున్నాం. అదే పనిగా చూశారు వీళ్ళు ఎక్కడున్నా ఇంత వెళ్ళి మారరు అనేది అయ్యా లేచి వెళ్ళిపోతున్నారు. అని ప్రార్థన ధూపం ఏమవుతుందంటే వాళ్ళకి గజగజ పుట్టిస్తుంది. మళ్ళీ రిజర్వేషన్ కానట్లు ఇవి సీట్లు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి అక్కడికి ఎక్కడెక్కడో కూర్చున్నారు పోయి. మేము నంద్యాల దిగేదాకా మా దగ్గర వాళ్ళ సీట్లోకి వాళ్ళు అలాంటి ఇటు తిరుగుతున్నారు కానీ వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చోట్లా. ప్రార్థన ఏం చేస్తుంది వాళ్ళని? లోపల ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడా? వాళ్ళకి ఎవరున్నారు? ఇంకొకడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ స్థలంలో నిలవలేకపోయారు. మనం అయ్యో దేవుని బిడ్డలు మనం కూడా కూర్చుని ఏకిపోయిద్దాం. ఎందుకు? కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవునితో మనం మాట్లాడుతున్న పరలోకం నుండి ఆ అగ్ని అభిషేకం మన మధ్యకి దిగుతున్నప్పుడు ఆ పక్కనున్న అల్పమైన వాళ్ళు ఎప్పుడు ఉండేవాడు దేవుడు. అలాగనే దుష్టుడికి కూడా మన మీద అధికారము లేకోకుండా ఉండాలంటే, మనం అద్భుతమైన కార్యాలు చూడాలంటే మనం భారం కలిగి బాధ్యత కలిగి ఏ అంశం కొరకు మనం చేయాలని అనుకుంటున్నాం ఆ అంశం కొరకు ఏం చేయాలా? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అందుకని పాట ఏముంది? పట్టు వదలక సంగముతో కూడి ఎవరు దించేదారు, పట్టు వదలక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారు, ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే, ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తు ప్రభువు తామిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు ఎదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరతారు? వారు ధన్యులండి. పరలోకం ఎవరిదంటే? పరలోకం ఎవరిది చెప్పాలా? పరిశుద్ధులది, ప్రార్థనా శక్తి కలిగిన వారిది. పరలోకంలో ఉన్న తాళం చేతులు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆనాడు కొత్త నిబంధనలు ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చేసాడు. నువ్వు ఎప్పుడు తెస్తావో నీ ఇష్టం, ఎప్పుడు ఏ చేస్తావో నీ ఇష్టం. మన తాత ముత్తాతలే కదా, ఉందా? మన తాత ముత్తాతలేనా కదా వాళ్ళు? అంటే ఆల్రెడీ తాళం ఇచ్చాడా లేదా? మనకి వాళ్ళకి ఇస్తే మన నాన్నలకి ఆస్తులు మనలేక మనం తీకోకుండా నువ్వేది ప్రభా, నువ్వే డోర్స్ ఓపెన్ చేయ ప్రభా, నువ్వే చెయ్యా అంటే ఆయన పైనుండి ఏమంటాడు తెలుసా? ఆయన నవ్వుతాడు. వాళ్ళ తాళాలు మీ తాతలకు ఇచ్చేసారా బాబు, మీరు ఎప్పుడు తెస్తారో అప్పుడు తీయండి, ఎప్పుడు మూస్తారో మూసుకోండి, మీ ఇష్టమే. సమస్తం బాగుగా చేసి మనకి ఇచ్చేసేసాడు. ఇచ్చాడు లేదా? మన దరిద్రం అంతా తీసుకుపోయాడు ఆయన ధనవంతం మనకిచ్చేది. నువ్వే ఈ ప్రభువా, నువ్వే ఈ ప్రభువా, లేదా ధర్నా చేస్తానయ్యా, కూర్చుంటానయ్యా, నేను తిననయ్యా, అట్లనే ఉంటానయ్యా అని అంటే నీ దగ్గర ఏమి లేదు అని మిమ్మల్ని కాదులే, అపార్థం చేసుకోకండి. దేవుని యొక్క దగ్గర నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ప్రార్థనా శక్తి కలిగి ఉంటే అపవాది శక్తులన్నీ ఓడిపోతాయి. అందుకే 2:42 మనకు తెలిసిన వచ్చిన, మీరు ఎవరు తీస్తారో చూస్తా, 2:42 వచ్చిన. మీ మైండ్లో లేదని కాదు, చూడండి. అపోస్తల బాధ యందు, సహవాసమందు, రొట్టె విరుసట యందు, ప్రార్థన చేయటి యందు వాళ్ళు ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉండిరి. ఎవరాళ్ళు చెప్పాలి? మేడగదులు ప్రార్థన చేసిన వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగిందంటే ఎలా చేసి ఉంటారు? 100 ఎంతమంది? 120 మంది.
120 మందిలో ఒక్కడన్నా గురుకున్నారా? ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, సరే, ఇప్పుడు వాళ్ళలో ఒక్కడన్నా గురుగిత్తనం ఉందా? అన్ని గోధుమలు అనుకోరు ఇప్పుడు. అంటే ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేయటం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు అలాగా దిగిపోయాడు. దేవుని శక్తితో నింపబడ్డారు వాళ్ళు. అందుకే శాస్త్రవేత్తలు ఏమంటారంటే, పైనుండి పడే చినుకంట, వర్షం చినుకు పంటలకు చాలా ఆశీర్వాదం అంట, పంటలకు చాలా శ్రేష్టమైందంట పైనుండి వచ్చే వర్షం. మరి కింద బోర్ నుంచి పెట్టేది చూడు, దేవుడి దగ్గర నుంచి వచ్చే వర్షం అంట పంటలకి శ్రేష్టమైనప్పుడు, మరి పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చాడంటే ఇంకా ఎంత ఆశీర్వాదం మనకి. కానీ నాకు అదే ఆశ్చర్యం ఉండదు, 120 మందిలో ఒక్కడన్నా గుసగుసలాడతాం కానీ, ఫోన్ పట్టుకుని బయటికి పరిగెట్టడం కానీ ఇలాంటిది అని చేసి ఉంటారా వాళ్ళు? చేతి పరిశుద్ధాత్ముడు చాలా డిస్టర్బెన్స్ అయ్యేది. మొత్తం ప్రార్థన అంటే ఏక మనసుతోటి అందరూ కలిసి ఏం చేశారు, ఏకీభవించి ప్రార్థన చేయటం వల్ల పరిశుద్ధాత్ముడు అలా దిగిపోయాడు, వాళ్ళ మీద వాలిపోయాడు. కానీ అందుకే అన్నాడు, మీరు ఏం చేయాలా, పట్టు వదలకుండా ఏం చేయాలా అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎడతెక్క ఎట్లా ఉన్నారంటే మనకి తెలిసి వాళ్ళు వాళ్ళు పక్కనే ఉన్నట్టుగా ఉంది నాకు. ఇంకొక మాట చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ ప్రార్థనలో గడిపే వరంగా ఉందాం. అపోస్తుల కార్యములు, అదే అపోస్తుల కార్యములు మనం ఇప్పుడు చదువుతూ వచ్చాం. ఏం చదివాం? 2:42 చదివాం కదా. 12:5 చదవండి. 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే ఆయన కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను కదా. సరసాల్లో ఉన్న దొరగారు ఎలా ఉన్నాడు? పాస్టర్ గారు సరసాల్లో ఉన్న ఆయన దర్జాగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడంట. సంఘం అయితే ఏం చేస్తుంది? నిద్రపోకుండా ప్రార్థన చేస్తుందంట. సంఘం ప్రార్థన చేస్తుంది, కానీ పాస్టర్ గారేమో చెప్పమ్మా, చెప్పమ్మా, ఏం చేస్తున్నారు పాస్టర్ గారు? పడుకున్నాడు హాయిగా జైల్లో. ఇద్దరు సైనికుల మధ్యన నాకేంటి అన్నట్టుగా ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడంట. ఎక్కడైనా ఉంటాడు, నాకెందుకు, తిప్పాడు తీసుకొచ్చాడు, లోపల పడేసాడు, తీసుకెళ్తాడు, లేకపోతే ఏమైనా చేసుకొని. సంఘం అయితే మాత్రం ఏం చేస్తున్నారు? ప్రభా, మా పాస్టర్ గారిని తీసుకురాయా, మా పాస్టర్ గారిని చెరసాలని విడిపించాయా అని వీళ్ళు అంగలారుతున్నారు, వాదం చేస్తున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు పెడుతున్నారు. అద్భుతమైన రీతిగా ఈయన ప్రార్థన విని ఆయనకి లేదు అక్కడ. ఆయన ప్రార్థన చేయట్లే, పాస్టర్ గారు బాధ చేస్తున్నాడు, నరకుండా వచ్చి అట్లా ఉన్నాడు అనుకుందాం, పడుకున్నాడు అనుకుందాం. దేవుని పని చేస్తున్నాం అని తీసుకుపోయి ఏం చేశారు వీళ్ళు? ఏమైనా తప్పు చేశాడా? మర్డర్ చేశాడా? కిడ్నాప్ చేశాడా? లేదా దొంగతనం చేశాడా? మంచి మాటలు చెప్తుంటే ఈ చెడ్డ మనుషులకి అర్థం కాక, పరిశుద్ధాత్మ దేవుని మాటలు చెప్తుంటే వీళ్ళకి అర్థం కాక వీళ్ళు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుని తీసుకెళ్ళి బయట ఉంచితే మామూలు విషయం కాదు. అనేకులను ఏం చేస్తున్నాడు? మార్చేసేస్తున్నాడు. అనేకులను క్రైస్తవులుగా చేసేస్తున్నాడు. అనేకులను దేవుని బిడ్డలుగా చేసేస్తున్నాడు. మన పార్టీ లేదుగా, మన పార్టీ తరిగిపోతుంది అనుకున్నారు సాతాను. దేవుని పార్టీ, యేసు పార్టీకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు, అక్కడ పెరిగిపోతున్నారు. కనుక ఈయన ఎట్టయినా ఏం చేయాలా? ఏం చేయాలా? అరికట్టాలంటే ఏం చేయాలా? వీధిలో తిరగకూడదు, ఊళ్ళ మీద కూడికలు పెట్టకూడదు, కూటలు పెట్టకూడదు. తీసుకుపోయి ఏం చేయాలా? జైల్లో పడితే సురక్షితంగా అక్కడ ఉంటాడు.
చదవండి. అక్కడే ఈయన ప్రార్థనకి ఏమైతే వచ్చింది అంటే పరలోకము నుండి దేవదూత ప్రభుదూత అతని దగ్గరికి వచ్చి అతనున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురు పక్కన తట్టి చెప్పి తొందరగా లేని చెబుతుంది. అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి సంఖ్యలు ఊడిపడినావు. అప్పుడు దూత ఎన్ని గేట్లు ఉంటాయి జైలుకి? ఎన్ని గేట్లు ఉంటాయి చూసిన వాళ్ళు చెప్పండి. ఎన్ని గేట్లు ఉంటాయి చూసి చెప్తారా? రాజమండ్రి పెద్ద జైలు ఉంది, అది చూసి ఇష్ట చూడాల్సి వస్తుంది నాకు. వాళ్ళు కొన్ని ఫస్ట్ గేట్ ఉంటుంది, సెకండ్ ఇంకా గేట్లు ఉంటాయి. వాళ్ళ రూమ్కి గేట్ ఉంటుంది. ఇన్ని గేట్లు ఎట్లా తీసుకుంటూ పోయింది దేవదూత? ఎట్లా తీసుకుంటూ పోయింది? నాకు తెలిసి ఆ పైనుండి అట్లా దిగి ఈయన దగ్గర తీసి ఆ సెక్యూరిటీ దగ్గర వాళ్ళకేమో నిద్రమొత్తు కలుగు చేసింది. పాస్టర్ గారిని విడుదల చేసి తీసుకొచ్చి మళ్ళీ తాళాలు వేసినట్టే ఉన్నాయి. గేటు దాటుకుంటే తాళాలు మీకు ఇచ్చేసారు. బాబు వెళ్తున్నాడు పాస్టర్ గారు, వెళ్ళి నిద్రపోండి. దేవుని చేతిలో ఏదైనా అందుకే అంటాడు. ఈ మధ్య ఒక పాట వచ్చింది కదా, ఏం పాట అది? ఏమైనా చేయగలడు కథ మొత్తం. ఆ ప్రార్థన ఎలా పనిచేసింది వాళ్ళకి, ఆయనకంటే చిన్నగా తీసుకొచ్చి ఎక్కడైతే సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారో అక్కడ తీసుకొచ్చి పెట్టేసింది. దేవదూత మధ్యలో చిన్నగా దారి చూపించేసి పోయిందనుకో, కానీ ప్రార్థన తరుముకుంటూ వచ్చింది. ప్రతి శనివారం ఈ జయలక్ష్మి ఆంటీలో ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళం మేము. ఈ మధ్యకాలంలోనే ఆకివీడికి ఒక అన్న వచ్చాడు, చాకోపన్నని. ఆయన అంటున్నాడు, భీమవరం నుంచి ఒకళ్ళు నన్ను తీసుకొచ్చినట్టు వచ్చేసానన్నా, నాకు ఏం తెలియదు. బస్సు ఎక్కాను, ఆకివీడిలో దిగాని దింపేశారు. దిగినాక రూమ్ చూసుకోమంటున్నారు. రూమ్ చూసుకుని ఈ ఇంట్లో ఉన్నానన్నా, నాకు ఏం తెలియట్లేదు అని అంటున్నాడు. మాకు తెనాల్లో కలిసి నాకు ప్రార్థన అంశం ఇచ్చాడు సేవకుల కోరికలు. ఆకివీడు కొరకు ప్రార్థన చేయమని నాకు ఇచ్చాడు, సంఘం కొరకు ప్రార్థన. అన్నా మేము బాగా దానికోసం ఉపవాస ప్రార్థన, ఆంటీ వాళ్ళ అమ్మాయి మేమిద్దరం నలుగురిని చేసామన్న ప్రార్థన దేవుడు అందుకే నేను తీసుకొచ్చి చాలా సంతోషం ఇచ్చింది. ఆ ఉండటం అయితే ఇంకా సంతోషించేది. తెలుసా మీకు ఆ జయలక్ష్మి అండి? ఏలూరు రోడ్లో జయలక్ష్మి టాకీస్ దగ్గర విజయవాడలో రొట్లిల్లు ఆ ఆంటీ అనమాట. అసలు 76 సంవత్సరాల చనిపోయే వరకు కూడా ఏ రోజున కూడా కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయాలి, మంచం మీద కూర్చొని ప్రార్థన చేయాలి, కింద కూర్చునేది. ఈ వయసులో ఎందుకులేంటి దాంట్లో కూర్చొని, ప్రభువు తెలుసు నీ బలహీనత తెలుసు కదా, నువ్వు కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయండి అంటే, అయ్యా నాతో ఏమందంటే, నిలివేపట్నం రాజు ప్రధానమంత్రి ఏం చేశాడో తెలుసా నన్ను ఆతో చెప్పించుకోవాలని చెప్పండి అన్న. సింహాసనం దిగాడయ్యా, రాజవస్త్రాలు కిరీటం తీసి అక్కడ పడేసాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, కూర్చున్నాడు. నేనేం ఎంతకాలం ఉంటాయడా? రాజులో దిగినప్పుడు మనం ఎంతటోళం, నువ్వెంతటోళం, నేనెంత దాన్ని. కానీ దేవుడితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం, నేర్చుకోవాలయా అంది. చాలా సంతోషం కదా. అందుకని అక్కడ వాళ్ళందరూ కలిసి అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రికమెండేషన్లో లేదు పేతురు గారికి కదా. ఉన్నారా పేతురు అనమ్మల ఉన్నారా లేరా? రికమెండేషన్ చేసేవాళ్ళు లేరా? సంఘంలో ఎవరైనా ఉంటారు కదా, మీలాంటి ఆఫీసర్లో ఉండరా? బలమైన వాళ్ళు లేరా? కానీ ఎవరి సహాయం కూడా ఆయన తీసుకోలేదు. కానీ దేవుడు తీసుకొని జైలేసాడు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి అదే అనుకుని ఉంటాడు, ఈ చెప్పకూడదనే హాయిగా నిద్రపోతాను, ఇందుకు రెస్ట్ ఇచ్చినట్టు ఉండాలని ఆయనగా పడుకున్నాడు. ఇద్దరు సైనికుల మధ్యన మధ్య లేకుండా నిద్రపోతున్నాడు ఈయన. జాగ్రత్త వచ్చింది కూడా తెలియదు ఆ మనిషికి. లే 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 నువ్వు పడుకున్న దాళ్ళకలే. ప్రార్థన పరిస్థితుల్ని ఎట్లా మారుతుంది. అందుకే 7:7 మత్తయి సువార్తలు ఏమంటాడంటే, చూడండి 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? మత్తయి సువార్త 7:7 త్వరగా చదవండి. 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును,
ఎదకుడి మీకు దొరుకుని, మీకు తీయబడు తట్టుడి మీకు తీయబడు తీయబడును, ప్రతి అడుగు ప్రతి వానికి ఇస్తా. ఆ? మీకు ఇస్తే విజయవాడలకి సరిపోయిద్దా, నర్సాపురం వాళ్ళకి సరిపోయిద్దా, లేకపోతే పాలకులకు సరిపోద్దా, లేకపోతే భీమవరంలో సరిపోద్దా, ఆకివీడోళ్ళకి సరిపోద్దా, మీరు రిజిస్టర్ ఉన్నాను అంటాడా, మరి కొండపిల్లలకి ఇవ్వాలని అంటాడా? అడుగు ప్రతి వానికి కూడా మనం చేయాల్సింది ఏంటంటే పరలోకం తట్టాలంట. ప్రార్థన వెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఆయన యొక్క తలుపుని, లేకపోతే పరలోక గేటుని గదగద ఆయన సింహాసనం వణికిచ్చేస్తుందంట ప్రార్థన. మీరు అడగండి, మీరు తట్టండి. ఏం చేయమంటున్నాడు? ఇంకా ఏమంటున్నాడు? 7:7 తీయబడును తట్టువానికి తీయబడును. ఏం తీస్తారు? నువ్వు ఏ అంశం దేవుని దగ్గర పెట్టావో ఆ అంశాన్ని ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తాడు? చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది మనకు జవాబు? దేవుని దగ్గర చదవండి, ఎక్కడి నుంచి వస్తుంది? చివరి మాట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ఎక్కడి నుంచి వస్తుంది జవాబు అన్నది మనం చూద్దాం త్వరగా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనాలు. ఏడవకము, నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన, క్షమించండి, 4వ అధ్యాయం 4-5 వచనాలు. సారీ అన్న. సింహాసనము చుట్టూ 4 సింహాసనములు ఉండెను. ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని చల్లని వస్త్రము ధరించుకుని తల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట చూడండి, ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది మనకి జవాబు అంటే సింహాసనములో నుండి. ఇప్పుడు మెరుపులు ఎక్కడ దాగున్నాయి? ఉరుములు ఎక్కడ దాగున్నాయి? సింహాసనం దాగున్నాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయి? ఆ వర్షాకాలం 4 నెలలే రావాలా, అంతేనా? వాటికి కూడా ఒక రూమ్ ఇచ్చాడు అక్కడ. మన జవాబు కూడా ఆయన ఆ సింహాసనం దాక్కుంది, అక్కడి నుంచి బయలుదేరుతుందంట. మనకి జవాబు అక్కడి నుంచి వస్తుంటే ఎంత ధన్యులం. ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేకపోతే నేను మీకు చేయలేను, మీరు నాకు చేయలేము. మరి దేవుడికి ఎన్ని రూపాయలు బ్యాలెన్స్ రీఛార్జ్ చేస్తున్నాం కదా? మన నోరు ఉపయోగిస్తే, అంటే మీరు చేసుకోవట్ల ప్రార్థన నేను అంటలేదు, కానీ ఇప్పుడు దాకా మనం ఏం చూసుకుంటూ వచ్చామంటే మన పితరులో అత్యాసక్తి కలిగిన ప్రార్థన చూస్తూ వచ్చాం. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇంకా బయట ప్రపంచం అంతా కూడా మర్చిపోవాలి. మన అమరావతి నుంచి కొండపల్లి సువాసుల వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి వచ్చింది. పాపం ఆమె పూర్తిగా అన్ని రాలే. వచ్చినప్పుడల్లా 4 మాటలు నేర్పించాను నేను ఆమెకి. మొన్న అక్కలేదు ఉపవాస ప్రార్థన వాళ్ళ ఇంట్లో జరుగుతుంది ఒక 4 వారాలు మట్టి, శనివారం. వాళ్ళ చెల్లి, ఆమె, నేనే సేమ్ టైం అయిపోయింది. 10 గంటలకు స్టార్ట్ అయింది, 2-3 గంటల దాకా చేస్తూనే ఉన్నది. ఆమె చేస్తుంది అసలు 30 గంట చేసింది ప్రార్థన. ఎప్పుడు ఏడుతూ తనకున్న బాధ అంతా బయట పెట్టేసేసింది. తర్వాత ఏముందో తెలుసు నాతో, అయ్యా నాకేంటో తేలిగ్గా ఉన్నానయ్యా, నేను ఇంతకుముందు బాగా భయంకరమైన బాధ, బరువు అనిపించాను, కానీ ఇప్పుడు చెప్పలేనంత సంతోషం నాలో ఉందని చెప్పింది. ఎంత సంతోషం! అప్పుడప్పుడు నేర్పింది, దాన్ని డెవలప్ చేసింది అంటావా. వచ్చినప్పుడల్లా 2 మాటలు ఇలా చేసుకోమ్మా అని చెప్పుకోండి అంతే. దాన్ని మొన్న ఇలా లేని లోటు తీరిపోయింది నాకు. అంటే మనము దేవుని పిల్లలమైన మనం ఆ సింహాసనములో నుండి జవాబు విడుదల చేసే వరకు కూడా మనం ఏం
ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయాలా. ఒక మాట చెప్పిన అక్కగారు వచ్చారు కదా, అయిపోయింది. కీర్తన గ్రంథం 57 అధ్యాయం మనం ఇసుకగా ప్రార్థన చేయమంటాం విన్నాం కదా. ఇక్కడ ఏం చెబుతున్నాడండి ఒక మాట, 57 అధ్యాయంలో కీర్తనలు 57 అధ్యాయంలో ఏమంటాడంటే చదవండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నీ శరణు వచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు, ఎప్పటి వరకు చేయాలంట? ఆపదలు వెళ్ళిపోవాలంట. ఈ ఆపదలు పెట్టేది ఎవరంటే అపవాది. ఈ శ్రమలు పెట్టేది ఎవరంటే అపవాది. సమస్యలు తీసుకొచ్చి కుటుంబంలో పెట్టేది ఎవరంటే సాతాను. అందుకని ఏమన్నాడు? సాతాను సింహాసనం ఉన్న ఆ స్థలంలో మీరు కాపురం ఉన్నారన్న సంగతి నేను ఎరుగుదును అంటాడు ప్రకటన గ్రంథంలో కదా. కనుక నా యందు మీరు ఎలా ఉండాలా? విశ్వాసి అయి ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి, ప్రార్థనా శక్తితో ఉండాలి. ఈ లోకంలో ఏలుతున్నాడు వాడు. పరలోకం ఆయన సింహాసనం ఉంది, భూలోకంలో ఆడు సింహాసనం పెట్టుకున్నాడంట. సింహాసనం పెట్టుకుని ఏం చేస్తున్నాడంటే జనాల్ని వాడి వశమున త్రిప్పుకుంటున్నాడు. క్రైస్తవులు కూడా అనేక రకాలుగా దెబ్బలు కొడుతూ ఉంటాడు కదా. క్రైస్తవులు కూడా ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? క్రైస్తవులు ఏం చేస్తాడు? దేవుణ్ణి నమ్మావు, నీకు అన్నీ వచ్చినాయి కదా, కొడుకు మేలకుండా ప్రార్థన ఎందుకు? నీకు అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం బాధ, ఎందుకు ఏడవాలా అని మనల్ని ఇట్ట మోసం చేస్తాడు. కనుక వీళ్ళు కూడా ఏం చేస్తున్నాడు? నేను పెట్టిన వీడియోలో గుణదల్లో వీడియో చూడండి. మోకాళ్ళ మీద నడుస్తున్నాడు. ఒక అబ్బాయి ఇచ్చాడు నా దగ్గర, యేసుబాబు అని. ఫుల్గా తాగున్నాడు యేసుబాబు. ఎవరు నీకు బాబు ఈ పేరు పెట్టిందంటే మా తాత ముత్తాతల నుంచి ఈడ్చుకొస్తుందండి ఆ పేరు. ఆయన మారాడంటే లేదు, నీట్ అయిపోయినంటే అంతేనండి. ఏదో మోకాళ్ళ మీద నడితే నాకు ఏదో అంటారు కదా, మోకాళ్ళు నలబడితే ముఖం తెలబడద్దని అనేవాళ్ళు మనవాళ్ళు. నాయన ఇలా ఉండి దేవుని దగ్గర మోకాళ్ళ మీద నడిస్తే నీ హృదయం మారదు యేసుబాబు. నా మాటిను, నువ్వు తాగుడు మానేసి దేవుణ్ణి నమ్మి కరెక్ట్గా ఉన్నప్పుడే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని రాత్రి కూడా వాయిస్ రికార్డ్ పెట్టాడు నాకు. చూడండి, ఎందుకంటే దేవుని యొక్క పిల్లలమైన మన స్వార్థ అతనికి చెప్పడానికి, అతనికి ఇంకిద్దరు ముగ్గురు కానిస్టేబుల్ కూడా, ఒక ఎస్ఐ గారికి కూడా డైరెక్ట్ చెప్పాను నేను. వీళ్ళు కూడా చెప్పారు పోలీసులకి స్వార్థ మన గుణదల పండగప్పుడు. అంటే రాత్రి పగలు పత్రికలు పంచాం, నైట్ ప్రార్థన చేసాం. అద్భుతమైన రీతిగా దేవుడు ఎప్పటికప్పుడు ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఎక్కడో ఒకటి రక్షించుకుంటాడు. కనుక ఇక్కడ ఏం చెబుతుంది? ఏమన్నాడు? ఈ ఆపదలు తొలగిపో వరకు నువ్వు పక్కింటికి వెళ్ళి, లేకపోతే అత్తింటికి వెళ్ళి, అమ్మింటికి వెళ్ళి, ఇరుగింటికి పొరుగింటికి, లేకపోతే వాళ్ళకి చెప్పినందువల్ల మనకు ఉపయోగం లేదు కదా. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఇంకా సులభంగా చూస్తారు తప్ప మనకి ఏమన్నా దానికి పరిష్కారం ఏమైనా చేయగలరా? చేయలేరు. కారణం ఏంటి? వాళ్ళకి అట్లనే జరగాలని దూషించేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం అవన్నీ కాదు. ఈ దావీదు చెప్తున్న మాట, ఇంతకుముందు చెప్పిన వాళ్ళంతా ఆయన శరణు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. మనం ఏ అంశం కొరకు అడుగుతున్నామో అది అయ్యే వరకు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎక్కడో చూసా దీని కొరకు ప్రభా మరి అది ఇత్తౌట్ వైరు నాకు ఇస్తావా లేదంటే ఒక బ్రదరు నాకు కొత్తదే తెచ్చానన్నా, ఎందుకో నీకు ఇవ్వాలనిపిస్తుంది, ఇచ్చేసేస్తుంది. ఇదే 10,000 12,000 అంట. నేను వెళ్ళికాడ వీడియో పెట్టుకోవాలి, నాకు ఇస్తావా లేదా ప్రభా నాకు అదే ఇవ్వని నేను అలా చూసి వచ్చే ఎక్కడో ఈ దేవుడిని అడుగుతూ మొదలుపెట్టా. ఇంకో సేవకుడు మా నాన్న నేను తెప్పించుకున్నా కానీ నేను ఉపయోగిస్తలేదు, నాకు ఎందుకు మనసు లేదు, నువ్వు 14 వీడియోలు పెడతాను పట్టుకెళ్ళిపోవాలని అన్నాడు. దేవుడు ఎలా చేస్తాడంటే మనము ఊహించలేని కార్యాలు. అదే ఇరిమియా కూడా అంటాడు కదా, ఏమంటాడు? నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తా. మీరు గ్రహించలేని గొప్ప కార్యాలు, గూఢమైన గొప్ప సంగతులు
దాగి ఉన్న ఈ మర్మాలు నీకు బయలుపరుస్తా. అంత గొప్ప దేవుడిని మనం దగ్గర పెట్టుకున్నాం. అందుకని ఆ దేవాది దేవుడికి మనము ఇష్టలుగా, ప్రార్థన వీరులుగా, ప్రార్థన శక్తి కలిగి ఉన్నప్పుడు అద్భుతమైన రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మన అంశాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన రాజ్యంలో నుండి మనకి, ఆయన సింహాసనం నుండి జవాబు పొందే వరకు ఈ శత్రువు మనకి లోబడేటట్టుగా అపవాదిని మనం ఏం చేయాలా? మనకు ఆటంకం ఉన్న. అందుకే అంటాడు, నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం వర్ధిల్లదు అంటాడు. శత్రువు వర్ధిల్లకూడదు. మనమే ఏమవ్వాలా? వర్ధిల్లాలి. మనమే ఆశీర్వదించబడాలి. అపవాదికి ప్లేస్ ఎక్కడ? మనకు తెలుసు కదా, అనేసార్లు బాధ చేసి ఉంటారు కదా. అపవాది ప్లేస్ ఎక్కడ? నరకం. మన ప్లేస్ ఎక్కడ? స్వర్గం, పరలోకం కదా. ఆ రాజ్యానికి వెళ్ళాల్సిన మనల్ని ఆటంకపరిచేవాడు బంధించబడాలి, కాలిపోవాలి. మనకు ఆటంకాలు తొలగిపోవాలంటే మనం కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థనే ఏం చేస్తుంది? పరిస్థితుల్ని మార్చేస్తుంది. అందుకని మనం కొంత సమయం ప్రార్థనలో గడిపేవారు అంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.